అనేసి అంటారనమాట. రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క జాబ్ అనేది మనకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకైతే దీనికి నోటిఫికేషన్ చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ 30 వరకు కూడా టైం ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, UCIL రిక్రూట్మెంట్ 2024 యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే లిమిటెడ్ నుంచి మైనింగ్ మెట్ సి బ్లాస్టర్ బి మరియు వైండింగ్ ఇంజన్ డైవర్ బి పాత్రల కోసం నియమిస్తుంది. UCIL భారతదేశం యొక్క అణు విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక గనులు మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లను నిర్వహిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ మరియు హెవీ మెషినరీ ఆపరేషన్స్లో సంబంధిత అనుభవం ఉన్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. నవంబర్ 30, 2024 వరకు భారతీయ పౌరులకు దరఖాస్తులు తెరవబడతాయి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, మనకి UCIL రిక్రూట్మెంట్ 2024 పోస్ట్ వివరాలు చూసుకుంటే CIL మైనింగ్ మేట్ సి బ్లాస్టర్ బి మరియు వైండింగ్ ఇంజన్ బి స్థానాలతో సహా దాని మైనింగ్ కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన పాత్రల కోసం ఖాళీలను ప్రకటించింది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ పోస్ట్ పేరు చూసుకుంటే మనకి ఖాళీ వివరాలు అలాగే పే స్కేల్ ఎంత ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మైనింగ్ మెట్ సికి అయితే మనకి 50 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి 29,119 నుంచి 45,480 వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మైనింగ్ మేట్ కాంట్రాక్టర్ అయితే 33 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. దీనికైతే 40,866 రూపాయల వరకు కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బ్లాస్టర్ బి కింద మీకు 25 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. 28,790 నుంచి 44,480 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైండింగ్ ఇంజిన్ అనమాట, డైవర్ బి అనేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి 20 పోస్టులు ఉన్నాయి. 28,790 నుంచి 44,480 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2024 అర్హత. ఇది మనకి ఇక్కడ అర్హత వివరాలు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి పోస్ట్ పేరు అలాగే విద్య అలాగే వయో పరిమితి వయసుతో సహా కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మైనింగ్ మెట్ సికి అయితే మనకి మైనింగ్ మెట్ సర్టిఫికేట్తో 10వ తరగతి ఉత్తీర్ణతో మనకి ఈ యొక్క జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి 10వ తరగతి మైనింగ్ మెట్ సికి అయితే 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది అనమాట మీకు. అలాగే 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మైనింగ్ మేట్ కాంట్రాక్టర్కి అయితే మైనింగ్ మేట్ సర్టిఫికేట్తో 10వ తరగతి ఉత్తీర్ణత అనేది ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలు లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లాస్టర్ బికి కూడా 10వ తరగతి ఉంటే సరిపోతుందన్నమాట. సో మీరైతే 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వైండింగ్ ఇంజిన్ డైవర్ బికి అయితే దీనికి కూడా సేమ్ 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. 32 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మొత్తం కూడా మనకి విద్యా అర్హత, నెక్స్ట్ వయో పరిమితి అంటే వయసు వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎంపిక ప్రక్రియ అనమాట. ఎంపిక ప్రక్రియ చూసుకుంటే UCL ఎంపిక ప్రక్రియలో అత్యంత అర్హత కలిగిన అభ్యర్థులు ఎంపిక చేయబడతారని నిర్ధారించుకోవడానికి అనేక దశలను కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సాధారణంగా అభ్యర్థులు వారి అనువర్తిత
పాత్రకు ప్రత్యేకమైన రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారా వెళ్ళాలి అనేసి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి టెక్నికల్ పొజిషన్ల కోసం స్కిల్ టెస్ట్ అనుసరించవచ్చు అనేసి కూడా వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ అసెస్మెంట్లో అభ్యర్థుల పనితీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఎంపిక ప్రక్రియ అన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. UCIL రిక్రూట్మెంట్ మైనింగ్ మేట్ బ్లాస్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లో జాబితా చేయబడిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయాలన్నమాట. వారు UCIL వెబ్సైట్ లేదా రిక్రూట్మెంట్ నోటీస్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ID రుజువు, అలాగే వయసు రుజువు, విద్యా ధృవీకరణ పత్రాలు, ఇటీవల పాస్పోర్ట్ పరిమాణ ఫోటో మరియు ఏవైనా అనుభవ ధ్రువపత్రాలు వంటి అవసరమైన పత్రాలను సేకరించి తర్వాత అభ్యర్థులు ఖచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారంను పూరించాలన్నమాట. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PO జడగుడ మైన్స్, అలాగే డిస్టిక్ సింగుంబు ఈస్ట్ జార్ఖండ్ 832102కి మీరైతే దరఖాస్తు ఫారంను పూరించి పంపించాలన్నమాట. డిప్యూటీ జనరల్ మేనేజరు పర్సనల్ అండ్ IRలకు పత్రాలతో పాటు పూర్తి చేసిన దరఖాస్తును పంపే ముందు పత్రాల కాపీలను స్వీయ ధృవీకరణ చేసుకోవడం ముఖ్యం అనేసి చెప్పడం జరిగింది. దరఖాస్తులను తప్పనిసరిగా 30 నవంబర్ 2024 లోపు మీరైతే ఈ యొక్క దరఖాస్తులను పంపే విధంగా చూసుకోండి. ఓకేనా. రిజిస్టర్ పోస్టు, అలాగే స్పీడ్ పోస్టు లేదా మరొక విశ్వసనీయ మెయిలింగ్ సేవను ఉపయోగించి పంపించాలి అనేసి చెప్పడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో అయినా మీరు పంపించవచ్చు అనమాట. మనకి ఎక్కువగా స్పీడ్ పోస్టే బేగా వెళ్తుంది కాబట్టి అప్లై చేస్తే విత్ ఇన్ 4 days లేక 3 daysలో అయినా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు మీకు నోటిఫికేషన్. దీనికి ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. మీకు అయితే ఈ యొక్క పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ పోస్టల్ అడ్రస్కి మాత్రమే మీరు దరఖాస్తుని పంపించాలన్నమాట, మీ యొక్క దరఖాస్తుని. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకైతే ఆన్లైన్ దరఖాస్తు ఫారం చేయడానికి ప్రారంభం తేదీ నవంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది. అలాగే చివరి తేదీ వచ్చేసరికి 30 నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.